అందరికీ నమస్తే అండి. కాటు శ్యామ్ బాబాకి జై, బార్బరిక్ మహారాజ్కి జై. మా సినిమా బార్బరిక్ 22nd అనుకున్నామండి, ఇప్పుడు 29th రిలీజ్ కాబోతోంది. అయితే మనకి రాజస్థాన్లో ఉంది కదా సార్ టెంపుల్. రాజస్థాన్లో ఉన్నటువంటి కాటు శ్యామ్ బాబా అంటే బార్బరిక్ టెంపుల్ రాజస్థాన్లో ఉందండి. మనకు హైదరాబాద్లో ఉందని నాకు రీసెంట్గా తెలిసింది. సో మా టీం అంతా బార్బరిక్ మహారాజ్ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాము. ఎందుకంటే ఆయన యొక్క పవర్ని, ఆయన ఆశీస్సుల్ని తీసుకుని, ఆయన త్రిబాణం అనే కాన్సెప్ట్ని తీసుకొని కన్సీవ్ చేసినటువంటి ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ మాది. సో ఆ భగవంతుడి మీద వస్తున్నటువంటి ఫస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు. మాకు తెలిసినంతవరకు ఇది ఫస్ట్ సినిమా అనుకుంటున్నాం అండి. అంటే ఆయన యొక్క గుణము, ధైర్యము అండ్ శక్తి అన్నీ సమ్మిళితమైనటువంటి ఒక కాన్సెప్ట్ ఇది. సో దాన్ని మేము ఫస్ట్ టైము ఇండియన్ సినిమా పైన ప్రజెంట్ చేస్తున్నాము. సో 29th రిలీజ్ కాబోతుందండి బార్బరిక్. ఇప్పటివరకు టీజర్కి, ట్రైలర్కి, సాంగ్స్కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్, ఎంత పాజిటివ్ బ్యూటిఫుల్ రెస్పాన్స్ ఉందో. సో భగవంతుడి ఆశీస్సుల వల్ల మేము మంచి సక్సెస్ వేలో వెళ్తున్నాము. సో థియేటర్స్లో 29th రాబోతుంది. ఇంకా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలి. చాలామందికి ఈ సినిమా ద్వారా ఒక తెలియని పుష్ రావాలి, సక్సెస్లోకి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే మా టీం అంతా కలిసి, ఇక్కడ భగవంతుడి టెంపుల్ ఉంది, సో బార్బరికుడి టెంపుల్ ఉంది, సో మనం బ్లెస్సింగ్స్ తీసుకుందామని మేమంతా ఇక్కడికి వచ్చామండి. సికింద్రాబాద్లో ఉంది, హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఉంది. నార్త్ ఇండియన్స్ అందరూ కాటు శ్యామ్ బాబా అంటారండి. మనమంతా అంటే సౌత్లో బార్బరికుడు అని అంటాము. సో ఖచ్చితంగా వచ్చి మీరు అందరూ బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఇక్కడ వచ్చి ఏ మొక్కు కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందంటండి. ఖచ్చితంగా నెరవేరుతుంది. మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. సో మా సినిమా సూపర్ సక్సెస్ కావాలని, 29th మీరు అందరూ థియేటర్స్కి రావాలని అండ్ మా సినిమాని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఎంటైర్ టీమ్ ఇక్కడికి వచ్చామండి. సో మమ్మల్ని మాత్రం 29th థియేటర్స్కి వస్తున్నాము. బార్బరిక్ సినిమాని, త్రిబాణధారి బార్బరిక్ని మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. సో మేమందరం కలిసి త్రిబాణధారి బార్బరిక్ అని ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ తీసామండి. అది ఈ 29th రిలీజ్ అవుతుంది. బార్బరికుడు త్రిబాణ అస్త్రం మీద తీసామన్నమాట. ఆయన గొప్పతనం, ఆయన ఒక త్రిబాణ అస్త్రాన్ని ఈ ప్రజెంట్ మోడర్న్ ఎరాకి మర్జ్ చేసి చాలా బాగా తీశారు మోహన్ సార్. అండ్ మీరు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు థియేటర్లో కూడా. సో ఆ ఆశీస్సుల కోసం తన స్టోరీ మీద తీసాం కాబట్టి బార్బరికుడి దర్శనం కోసం ఇక్కడికి వచ్చామండి. 29th నుంచి మీ ఆశీస్సులు కూడా మాకు కావాలి. మీ ఆశీస్సులు ఇస్తే రాజస్థాన్ కూడా వెళ్ళి అక్కడున్న ఒరిజినల్ టెంపుల్ని కూడా ఒకసారి చూడాలని మా ఆశ. సక్సెస్ సెలబ్రేషన్ అప్పుడు. సో 29th త్రిబాణధారి బార్బరిక్ ఇస్ రిలీజింగ్ ఇన్ థియేటర్స్. ప్లీజ్ టు వాచ్ ఇట్. థ్యాంక్ యూ. జై శ్రీ శ్యామ్ బాబాకి, జై శ్రీ శ్యామ్ బాబాకి. త్రిబాణధారి బార్బరిక్, త్రిబాణం అంటే ఎంత పవర్ ఉంటుందో 29వ తారీఖు రిలీజ్ అవుతున్న ఈ త్రిబాణధారి బార్బరిక్లో చూస్తారు. ఆ పవర్ ఎలాంటిది, మనము ఆ పవర్ని ఎలా అడాప్ట్ చేసుకోగలుగుతాం, ఆ బాబా గారి పవర్ని ఎలా అడాప్ట్ చేసుకోగలుగుతాం అన్నది అది బ్యూటిఫుల్గా కంపోజ్ చేసిన ఫిల్మ్ ఇది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ 29 రిలీజ్ కాబోతున్న ఈ బార్బరిక్ సినిమాకి ఖచ్చితంగా రావాలని కోరుకుంటూ, ఆ శ్యామ్ బాబా ఆశీస్సులు, దీవెనలు మీ అందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, ఈ సినిమా విజయాన్ని ప్రసాదిస్తే మేమంతా, మా టీం అంతా కలిసి రాజస్థాన్ టెంపుల్ని మళ్ళీ మీకు చూడని వాళ్ళకి మేము చూపిస్తాం ఇలా వీడియో ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. 29th రిలీజ్ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను మొట్టమొదటిసారి ఈ సినిమా తీయడానికి అప్పుడే తెలుసుకున్నాను బార్బరికుడు అంటే ఎవరు ఏంటి అని. సో అది మేము యాక్చువల్గా 22న రిలీజ్ చేద్దాం అనుకున్నాం, కానీ కొన్ని కారణాల చేత 29న మేము రిలీజ్ చేయబోతున్నాం. తప్పకుండా బాబా ఆశీస్సులు మా పైన ఉండాలని ఈ టెంపుల్లో దర్శించుకోవడానికి వచ్చాం. అలాగే మీ ఆశీర్వాదం కూడా కావాలని కోరుకుంటున్నాం. జై శ్రీ శ్యామ్ బాబాకి, జై శ్యామ్ బాబాకి జై.